జూన్ 12వ తేదీతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పాలనకు సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ఏడాది పాలనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఐవీఆర్ఎస్ సిఎస్డిఎస్ పద్ధతిలో అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ సర్వేలో పింఛన్ల పంపిణీలో అవినీతి లేదంటూ 85% మంది చెప్తే పింఛన్లు ఇంటి దగ్గరే ఇస్తున్నారంటూ 87.8% మంది చెప్పారు. అలాగే ఉద్యోగుల ప్రవర్తన బాగుందంటూ 83.9% మంది ఐవీఆర్ఎస్ విధానం ద్వారా తమ అభిప్రాయాలు తెలిపారు. సిఎస్డిఎస్ ఫీల్డ్ సర్వేలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అవినీతి లేదంటూ 93.9%, ఇంటి దగ్గరే ఇస్తున్నారంటూ 93.3%, ఉద్యోగుల ప్రవర్తన బాగుందంటూ 73.3% మంది, పర్వాలేదంటూ 23.1% మంది చెప్పారు. ఇక అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉన్నాయని 80.5% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లలో ఆహారం నాణ్యత బాగుందంటూ 79.3%, సమయపాలన పాటిస్తున్నారంటూ 80.8% మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న సేవలకు సంబంధించి క్వాలిటీ చెకప్ పై 68.4%, రక్త పరీక్షలపై 55%, ఉచిత మందుల పంపిణీపై 65.5%, సిబ్బంది ప్రవర్తనపై 71.3% సర్వేలో సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ సేవల విషయానికి వస్తే రోజు చెత్త సేకరణపై 68.1%, 24 గంటల్లో చెత్త డంపు తరలింపుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. దేవాలయాల్లో సౌకర్యాలపై 68% మంది భక్తులు దర్శనం బాగుందని చెప్తే 63.6% మంది భక్తులు సౌకర్యాలు బాగున్నాయని తెలిపారు. 77.7% మంది ప్రసాదం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే శుభ్రత సీటింగ్ పై 53.4%, నీటి సౌకర్యం గురించి 45.2%, టాయిలెట్స్ గురించి 56%, బస్సు సమయం అలాగే రూట్ వివరాల విషయంపై 61.5% సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సులు సమయానికి బయలుదేరుతున్నాయని 69% మంది చెప్తే 69.7% మంది సమయానికి చేరుకుంటున్నట్లు తెలిపారు. 72.4% మంది ప్రయాణికులు సిబ్బంది ప్రవర్తన బాగుందంటూ 69.7% మంది రక్షణ కలిగి ఉన్నాయని చెప్పారు. దీపం 2 పథకానికి సంబంధించి ఎక్కువ డబ్బు వసూలు చేయట్లేదని 62.8% మంది అభిప్రాయపడ్డారు. నెల నెల రేషన్ సరుకులు తీసుకుంటున్నట్లు 75.1% మంది చెప్తే సరుకుల్లో నాణ్యత బాగుందని 73.8% మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎరువుల లభ్యత ఉందని 60.9% రైతులు, సమయానికి విత్తనాలు సరఫరా జరిగిందంటూ 63% మంది రైతులు చెప్పారు. ఇక తమ ప్రాంతంలో డ్రగ్స్ అలాగే గంజాయి సమస్య ఉందంటూ 27.4% మంది, పోలీసులు స్పందిస్తున్నారంటూ 54.5% మంది బదులిచ్చారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందని 61.6% మంది ప్రజలు బదులిచ్చారు. ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతోందని 56.7% మంది తమ అభిప్రాయాలు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించి అడ్మిషన్లపై 86.2%, సేవలపై 81.3%, ఆరోగ్య మిత్ర సాయంపై 82.4% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు సీఎంకి వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో అవినీతి లేదని 78.5% మంది అభిప్రాయపడ్డారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.